నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయవద్దు. జేఎన్యూ ఘటనపై బీజేపీ నాయకులు. కిడ్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన కలిగించేందుకు నగరంలో ర్యాలీ. కొరటపాడులోని షిరిడి సాయి మందిరంలో ఘనంగా ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు. అసాంఘిక శక్తుల ప్రోద్బలంతో జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమో విద్యార్థి లోకం యోచన చేయాలని బీజేపీ అర్బన్ అధ్యక్షులు ఆంజనేయులు కోరారు. స్వార్థ రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఎత్తుగడల్లో పావులు అవ్వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల ప్రజలు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉంటే ఉగ్రవాదులకు అనుకూలంగా కార్యక్రమాలను నిర్వహించడం ఆందోళన చెందే అంశమని, జేఎన్యూ ఘటన పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నేడు స్థానిక అరండల్పేటలోని బీజేపీ కార్యాలయంలో యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ అర్బన్ అధ్యక్షులు ఆంజనేయులు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్లు పాల్గొని మాట్లాడారు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు కోర్టు మరణశిక్ష విధిస్తే దానిని అమలుపరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఆ విషయం కూడా అవగాహన లేని రాహుల్ గాంధీ విమర్శలు చేయటం హాస్యాస్పదమని అన్నారు. ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా ఉండడం మత సామరస్యమా అన్న విషయాన్ని రాహుల్ స్పష్టం చేయాలన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దని, విద్యార్థి సంఘాలు కూడా వాస్తవిక కోణంలో ఆలోచన చేయాలని కోరారు. భారతదేశంలో భారతీయ పౌరులు ఇచ్చినటువంటి పన్నుల రూపాయలు వచ్చినటువంటి సంపదతోటి ఏదైతే యూనివర్సిటీ చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారో భారతదేశంలో ప్రజలందరూ కూడా కంట్రిబ్యూషన్ ఉంది. నెలకి 30,000 నుంచి 40,000 రూపాయలు స్కాలర్షిప్ తీసుకొని చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కొన్ని అసాంఘిక శక్తుల యొక్క తోడ్పాటుతోటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో బలహీనపరిచే విధంగా భారతదేశాన్ని కించపరుస్తూ స్లోగన్స్ ఇస్తూ ఒక ఉగ్రవాదిని ఉరిదీసిన సందర్భాన్ని ఉపయోగించుకొని అతని వర్ధంతి జరుపుతూ భారతదేశం గోబ్యాక్ అని, పాకిస్తాన్ జిందాబాద్ అని ఇటువంటి వార్తలు, ఇటువంటి చేష్టలు చేయడం అనేటువంటిది బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతామని చెప్పి పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్లో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ కానీ, సీతారాం యేచూరి కానీ ఈరోజు జాతి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సందర్భం. తక్షణమే వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ మీద దేశద్రోహ నేరం కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. సో ఇవాళ చూసినట్టయితే అఫ్జల్ గురువుకి సుప్రీంకోర్టు ఉరిశిక్షణ వేస్తే అది అమలు చేసింది కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం. కనీసం ఆ అవగాహన కూడా లేని రాహుల్ గాంధీ ఈరోజు వాళ్ళకి మద్దతు పలకటం, వాళ్ళ వెనకమాల లష్కరే తోయిబా వ్యవస్థాపకులైనటువంటి హఫీజ్ ఉన్నాడనే విషయం ఈరోజు బట్టబయలు చేసినప్పటికీ హోమ్ మినిస్ట్రీ ఇంకా అనేక రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం ఏదైతే కాంగ్రెస్, జేడీయూ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తక్షణమే వీళ్ళ రాజకీయ పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఇది. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే సెంట్రల్ యూనివర్సిటీలో జూలై 30వ తారీఖున అబ్దుల్ కలాం గారు ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ రక్షణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆయన మరణించిన సందర్భంలో అదే రోజు అనుకోకుండా ఒక ఉగ్రవాదికి ఉరిశిక్ష ఇస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ ఉగ్రవాదికి అనుకూలంగా ఒక ర్యాలీ తీసి నమాజులు చేసి అనేక విధాలైనటువంటి శాస్త్రాలు చేసిన సందర్భం. అదే రోజు కనుక తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకొని వాళ్ళ మీద దేశద్రోహ నేరం కింద కేసులు రిజిస్టర్ చేసినట్టయితే ఇలాంటి సంఘటనలు దేశంలో మరొక్కడ జరిగేవి కాదు. అదేవిధంగా ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీల్లో
సంఘ వ్యతిరేక శక్తులు ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఏదైతే సియాచిన్లో ఈ దేశ రక్షణ కోసం 10 మంది సైనికులు మరణించడం జరిగింది, వారికి సెల్యూట్ చేయడానికి మనసురాని ఈ విద్యార్థి సంఘాలు, వామపక్ష ప్రేరేపితమైనటువంటి విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రవాదులకు తొత్తులుగా మారి వాళ్ళకు మద్దతుగా కార్యక్రమాలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ నెల 19, 20వ తేదీలలో నిర్వహించబోయే కిడ్స్ యువ 2016 కార్యక్రమంలో భాగంగా క్రీడా సాంస్కృతిక పరమైన కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్యం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కిడ్స్ కళాశాల డైరెక్టర్ సుబ్బారావు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు తమ కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ సిబ్బంది సహకారంతో ప్రజలకు నిబంధనల ఆవశ్యకతను వివరిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కన్స్మెంట్ గారు చెప్పారు, వచ్చాము వెళ్ళామని చెప్పి భావించకుండా మీరంతా ప్లే కార్డ్స్ అన్ని ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ ఏవైతే వైలేట్ చేస్తున్నారో యువ 2016 ఈ నెల 19-20 తారీఖుల్లో నిర్వహించదలిసి దానిలో భాగంగా టెక్నికల్, స్పోర్ట్స్, కల్చరల్తో పాటుగా సోషల్ యాక్టివిటీస్ మీద పిల్లలకు అవగాహన కల్పించడం, సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే నిమిత్తం కిడ్స్ NSS తరఫున ఈరోజు ప్రజానికానికి ట్రాఫిక్ మీద అవగాహన నిమిత్తం ఒక ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీలో కాలేజీలో ఉన్నటువంటి NSS యూనిట్తో పాటుగా కాలేజీలో సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా పాల్గొని ప్రజలకి ట్రాఫిక్ అవగాహన కల్పించడం, అలాగే హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ధరించడం, ఇటువంటి ట్రాఫిక్ మీద ఉండే అవగాహన ప్రజలకి మనం ప్లకార్డుల ద్వారా, బ్యానర్ల ద్వారా మనం ఎడ్యుకేట్ చేయడానికి మన యొక్క ట్రాఫిక్ యొక్క DSP గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులకు, అట్లాగే ఆటో డ్రైవర్స్కు, బస్ డ్రైవర్స్కు, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులందరికీ కూడా అవగాహన సదస్సు కల్పించి ఎలా జరుగుతున్న యాక్సిడెంట్లు, మీ పద్ధతి ఏంటని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అందులో నిమిత్తం ఈరోజు కిడ్స్ కాలేజీ వాళ్ళు కోయా సుబ్బారావు గారు వాలంటరీగా వాళ్ళ పిల్లలు ఒక 500 మంది పిల్లలను తీసుకొచ్చేసి మేము సార్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మీద ప్లే కార్డ్స్ పెట్టి ఫ్లెక్సీ తయారు చేసి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వైలేట్ చేసామని వాటన్నిటి మీద ర్యాలీ కండక్ట్ చేస్తామని చెప్పారు. సంతోషం, వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. కాలేజీ కరెస్పాండెంట్ కానీ మిగతా వాళ్ళ పిల్లలు అభినందిస్తున్నాం. మెయిన్గా వచ్చేసి మనకు విద్యార్థులకే ఎందుకు అవగాహన సదస్సు పెడుతున్నామంటే యాక్సిడెంట్స్ జరిగేది 27% మోటార్ సైకిల్ వలన జరుగుతూ ఉన్నాయి. అట్లాగే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపే యూత్ ఎక్కువ మంది యాక్సిడెంట్లో గురై చనిపోతున్నారు స్టాటిస్టిక్స్ ప్రకారము. ఆ తగ్గించడం కోసము మెయిన్గా స్టూడెంట్స్ అవగాహన కల్పిస్తే బాగుంటున్న ఉద్దేశంతో వీళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అందులో స్థానిక కొరటిపాడులోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత షిరిడి సాయి మందిరంలో ఈ నెల 14వ తారీఖున ప్రారంభమైన 8వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నేడు కాగడ హారతి, భక్తులచే అన్నాభిషేకం, పుర వీధులలో పల్లకీ సేవ, మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్, 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 ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః.
మందిరం 8వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు శ్రీ సాయిబాబా వారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. అనేక మంది భక్తులు, మహిళామణులు ఈ అన్నాభిషేక కార్యక్రమంలో విచ్చేశారు. ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఈ అన్నాభిషేకం అనంతరం పేదలకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఈ అన్నాభిషేకంలో ఒక విశేషం ఏంటంటే, మనం ఏ అన్నాన్నైతే బాబావారి పాదపద్మలకు సమర్పించామో ఆ అన్నంతోనే ప్రసాదంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అటువంటి ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని బాబా గారి సద్గురువుకి సమర్పించడం అనేది మన పుణ్యఫలం, పుణ్యదాయకం. ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా అన్నాభిషేక కార్యక్రమాన్ని మందిర వ్యవస్థాపకులు పిచ్చయ్య గారు, శ్రీ కిషోర్ గారు తదితర కార్యకర్తలు అందరూ నిర్వహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి భక్తులందరూ అనేక మంది విచ్చేసి కొరిటిపాడు ప్రాంత వాసులందరూ ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొనుచున్నారు. అన్నాభిషేకం చేయటం వల్ల భక్తుల ఇంట్లో అన్నపానాదులకు బాధ ఉండదు, లోటు ఉండదు. ముఖ్యంగా ఎవరైతే అన్నాభిషేకం చేస్తారో వారి ఇంట అన్నపానాదులకు లోటు ఉండదు. ఇటువంటి ఈ అన్నాభిషేక కార్యక్రమాన్ని మనందరం బాబావారికి జరుపుకోవటం. ఈరోజు ఈ యొక్క సాయిబాబా మందిరం వార్షికోత్సవం, ఇది 8వ సంవత్సరం. పిచ్చయ్య గారు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు అన్నాభిషేక కార్యక్రమం జరుగుతున్నది. దీనికి ఆదిపూడి వెంకట శివసాయిరాం గారు ఈ యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాల నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలుగా వారు ఆధ్వర్యంలో చక్కగా జరుగుతూ ఉన్నది. అయితే ప్రతి సంవత్సరం ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమం ఎందుకు చేస్తున్నామయ్యా అంటే, మన యొక్క గ్రామంలో కానీ మన యొక్క దేశంలో కానీ ఈ యొక్క పాడి పంటలకు ఎటువంటి లోటు లేకుండా నిర్వహించాలి, చక్కగా చూసుకోవాలి. ఆ యొక్క స్వామివారు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి 50 మందికి కూడా పాడి పంటలు అయితేనేమి, సకాలంలో వర్షాలు అయితేనేమి ఇవన్నీ చక్కగా మనకు పండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అన్నాభిషేక కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా నిర్వహిస్తూ, ప్రభుత్వ సహకారంతోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు సాధ్యపడుతుందని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అభిప్రాయపడ్డారు. నేడు ఆర్టీసీ బస్టాండులో కార్మిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కార్మిక పరిషత్ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో టీఎన్టీయూసీ బలమైన కార్మిక సంఘంగా రూపుదిద్దుకుంటుందని, ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. తారీఖున జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఎలక్షన్స్కి మరి తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కార్మిక పరిషత్ మరి గుర్తైనటువంటి టైర్ గుర్తు ఓట్లేమని చెప్పి మేము అందరం కూడా అడుగుతూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు 1-2 డిపోల్లో ఉన్నటువంటి 1400 ఓట్లు ఈరోజు కీలకంగా మారిపోతామని, జిల్లాలో ఉన్నటువంటి 5500 ఓట్లు కూడా ప్రతి స్థానిక శాసనసభ్యులు కానీ, ప్రతి పార్టీ నాయకులు కానీ, అట్లాగే టీఎన్టీయూసీ అనుబంధ సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గెలుపుని పురస్కారాల మీద తీసుకొని ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మా కార్మిక పరిషత్ కొద్దిగా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వాటి సరి చేసుకొని విజయపదంలో దూసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రణాళికలను, ప్రచార వ్యూహాలను కూడా రెడీ చేసుకుంటా ఉన్నాం. అందులోనే భాగంగానే ఈరోజు ముఖ్యంగా గుంటూరు 1-2 డిపోలో అనేక సమస్యలు కూడా మరి ఆ ఎన్ఎంయూ కానీ, ఎంప్లాయీస్ యూనియన్ కానీ ఈరోజు 3 త్రిముఖ పోటీ నాడు నెలకొనుంది ఇక్కడ గుంటూరు మరి జిల్లాలో. అందులో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి కార్మిక పరిషత్ ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.